యుద్ధానికి సిద్ధం. పరుగులు తీస్తూ ఉరకలు వేస్తూ అలుపెరగని రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ జర్నీ వీడియో చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. సో మనమైతే ఈరోజు విజయవాడ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. ఈరోజు మనం రత్నాచల్ సూపర్ ఫాస్ట్ యొక్క పూర్తి జర్నీ చేయబోతున్నాం. బయట వ్యూ అయితే ఇలా ఉంది, లోపలైతే ఇలా ఉన్నారు. సో మనుషులు అయితే క్రౌడ్ అయితే ఈరోజు తక్కువగానే ఉన్నారు. విజయవాడలో పేరు పొందినటువంటి దుర్గామ్మవారు మరియు మేరీమాత గుడి టెంపుల్, ఈ రెండు అయితే ఫేమస్. ఇంకా ఉన్నాయి, కాకపోతే ఈ రెండు అయితే ఫేమస్. ప్లాట్ఫామ్ 4లోకి భువనేశ్వర్ వెళ్ళే ప్రశాంత్ ఎక్స్ప్రెస్ వచ్చి ఉన్నది, చూడండి గైస్. విజయవాడలో కలిగినటువంటి 3 సిస్టర్స్ అనేటిలో ఒకటైన రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్, మిగతావి శాతవాహన, పినాకిని. వీటివి కూడా త్వరలోనే మీకు నేను జర్నీ వీడియోస్ చేసి చేస్తాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సార్, ఫుల్ ఎంజాయ్గా ఉంటుంది. మన ఇండియాలో బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ 4వ స్థానంలో ఉన్నది మన విజయవాడ రైల్వే స్టేషన్. మన విజయవాడలో అయితే 10 ట్రాకులు అయితే ఉన్నాయి. విజయవాడ నుంచి వైశాఖపట్నం వెళ్ళే రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ నెంబర్ వచ్చి 12718. అదే వైజాగ్ నుంచి విజయవాడకు వెళ్ళే రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ నెంబర్ అయితే 12717. ఆగస్టు 8వ తారీఖున అయితే కొత్త హెలిఎస్బీ రోగులతో ప్రయాణం జరుగుతుంది అనుకున్నాము. భువనేశ్వర్ నుంచి వెళ్ళే ప్రశాంత్ ఎక్స్ప్రెస్కి గుడ్ బాయ్ టు. సో ప్రజెంట్ అయితే ఐసీఎఫ్ రేక్తో నడుస్తున్నది మన విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళే రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసరికి విజయవాడ నుంచి ప్రయాణం సాగిస్తుంది కాబట్టి ఇంకా మంచిది. ఈ రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో రత్నాలు చెల్ల అనే పదంలో రత్నాల చెల్లలో రాని చెల్లని చాని తీసుకుంటే, రా అంటే రమ్మని, వెయ్యి అంటే విజయవాడ నుంచి విశాఖపట్నం రమ్మని, చెల్లంటే వైజాగ్ నుంచి విజయవాడకి వెళ్ళమని ఒక మాటలో చెప్తుంది. అంటే దీని అర్థం ఒక్క దెబ్బకి 2 పెట్టాలని అర్థం. అంటే 1 డేలోనే 2 ప్రదేశాలు చూడదగినవి అని చెప్తున్నాను. సో మనమైతే ఈరోజు విజయవాడ జనరల్ టికెట్లో ప్రయాణం సాగిస్తున్నాం. మనకు మెయిన్ లైన్లో వస్తుందో, క్రాసింగ్లో వచ్చిందో, మరి విండోలో వచ్చిందో, ఏంటో వచ్చిందో చూడాలి. అదృష్టం కొద్ది మెయిన్ లైన్లో మనకి సీట్ దొరికింది. సో మన రత్నాచల్ వచ్చేసరికి 1994 అక్టోబర్ 2వ తారీఖు ఇనాగ్రేషన్ జరిగింది. ప్రజెంట్ ఇప్పటివరకు అయితే 1994 నుండి 2025 వరకు అయితే 30 సంవత్సరాల 10 నెలల వరకు అయితే ఇప్పటివరకు గడిచింది. సో రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఐసీ ట్రైన్ కాబట్టి 24 కోచ్లతో నడుస్తుంది. సెకండ్ సీట్ జనరల్ అయితే 8, మామూలు జనరల్ అయితే 10. ప్యాంట్రీ కార్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎస్ఎల్ఆర్డి, బట్ ఏసీ కోచ్ మాత్రం మారుతూ ఉంటాయి. ప్రజెంట్ అయితే 4. మన ముందు ప్లాట్ఫామ్ 4లో అయితే దానాబాద్గా కాల్సి చేయాలి ట్రైన్ అయితే వెళ్తుంది. బాయ్ టు దానాబాద్ ఎల్పీజీ ఎక్స్ప్రెస్. ప్రజెంట్ ఈరోజు అయితే క్రౌడ్ అయితే తక్కువే, చాలా చూడండి. మన ట్రైన్కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసాడు. ఓకే, బాయ్ విజయవాడ. సో ఒకట్లో అయితే వినాయక ఎక్స్ప్రెస్ అయితే ఉంది, చూడండి. మన లోకో వ్యాప్ ఓవర్ వస్తుందని ఎంత ఎదురు చూసామో, అదేవిధంగా మన అదృష్టం కొద్ది వ్యాప్ ఓవర్ వచ్చింది. లోకల్ షెడ్ కాబట్టి ట్రైన్కి వచ్చేసరికి విశాఖపట్నం వరకు టోటల్ ట్రావెల్ డిస్టెన్స్ వచ్చేసి 350 కిలోమీటర్స్. ట్రావెల్ టైం వచ్చేసరికి మరి 6 hours 50 minutes. 11 అయితే హాల్ స్టేషన్స్ ఉంటాయి, 67 ఇంటర్మీడియట్ స్టేషన్స్ ఉన్నాయి. ఇది రత్నాచల్ సూపర్ ఫాస్ట్ యొక్క యావరేజ్ స్పీడ్ వచ్చేసరికి 50 km/h. మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి ఐసీఎఫ్ రేక్ కాబట్టి 110 అయితే ఉంటుంది. మరి త్వరలో ఎల్హెచ్బి కోచ్లతో రన్ చేద్దామని చూస్తున్నారు. అప్పుడు అయితే 135 చూస్తారు అని చూద్దాం. కాకపోతే మాత్రం ఐసీఎఫ్ కోచ్ పడింది.
గూడ్స్ ట్రైన్లో ఆయిల్ బోగీలు అయితే రన్ అవుతున్నాయి, అందువల్ల బ్రేక్ వేసాడు. ఫుడ్లో అయితే ఇక్కడ ప్రజెంట్ ఈ రత్నజాల సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో స్టాప్స్ అయితే ఎక్కడ ఉన్నాయో చెప్తాను. ఫస్ట్ నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడ, నిడదవోలు, రాజమండ్రి, అనకాపల్లి, సామర్కాడ్, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ, తర్వాత విశాఖపట్నం. యుద్ధం మొదలైంది చూడండి, సరిచు కొడతాడు వాడు మామూలుగా. విజయవాడ నుంచి నూజివీడికి 40 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. డిలే అయితే మాత్రం 20 మినిట్స్ డిలే అయితే మాత్రం మనం రీచ్ అయ్యాం. 1 మినిట్ అయితే స్టాప్ ఇచ్చాడు, తర్వాత వెంటనే హార్న్ ఇచ్చేసాడు. బయలుదేరుతుంది మంది. ఓకే, బాయ్ బాయ్ నూజివీడు. మనమైతే ప్రజెంట్ ఏలూరు రీచ్ అయ్యాము. ఏలూరు ఇప్పుడు మాత్రం 20 మినిట్స్. మరి ఎలా ప్రయాణం కొనసాగుతుంది?
చూస్తున్నారుగా నిర్మాణ దశలో ఉన్నటువంటి తాడేపల్లిగూడెం చూడండి. వర్క్స్ అయితే చాలా స్పీడ్గానే జరుగుతుంది. తాడేపల్లి స్టేషన్ వరకు అయితే ఓచకోత కోసాడండి. సో ప్రజెంట్ తాడేపల్లి నుంచి ఇక మనమైతే నిడదవోలు జంక్షన్ వరకు అయితే వచ్చాము. ప్రజెంట్ మనకి రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 120 కిలోమీటర్ల వరకు ప్రయాణం జరిగింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి అయితే ఇచ్చాడు. పూర్తిగా నిర్మాణ దశలో ఉన్నటువంటి నిడదవోలు జంక్షన్ త్వరగానే జరుగుతున్నాయి పనులు అయితే. మన రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 27 నిమిషాలు డిలే అయితేనే నడుస్తున్నది. సో గాయస్, నిడదవోలు బాయ్ బాయ్, మూవ్ టు రత్నాచల్. దుమ్ము రేపుకుంటూ వెళ్తున్న రత్నాచల్. వెల్కమ్ టు రాజమండ్రి. మనమైతే ఇప్పుడు 149 కిలోమీటర్ల వరకు అయితే ప్రయాణం సాగించాము.
మామూలుగా లేట్ అయితే మాత్రం 20 మినిట్స్ డిలే అయితే నడుస్తున్నది. ఓకే, బాయ్ బాయ్ రాజమండ్రి. లోపల క్రౌడ్ చూశారు కదా. సో అటైతే ఎవరైనా సరే మంగళవారం అయితే ప్లానింగ్ చేస్తే చాలా తక్కువగా. రాజమండ్రి 2 మినిట్సే ఆపాడు. సో గైస్, వెల్కమ్ టు అనపర్తి. మనమైతే ఇప్పుడు అక్షరాలు 173 కిలోమీటర్ల వరకు రీచ్ అయ్యాం. సో ఇక్కడైతే 47 నిమిషాల వరకు డిలే అయితే నడుస్తున్నది. 1 నిమిషం అయితే స్టాప్ ఉన్నది. ఓకే, బాయ్ బాయ్ అనపర్తి. అంటే ఆల్మోస్ట్ 7 మినిట్స్ అయితే గెయిన్ చేసాం. అంటే నువ్వు కూడా ఆగడం నాకు అభిప్రాయం. ఈరోజు అయితే సింపుల్ సింగ్లా వస్తుందంటే ఎదురు వచ్చే వసలే కానీ
సో గైస్ మనమైతే ఇప్పుడు అన్నవరం రైల్వే స్టేషన్ ఉన్నాం. ప్రజెంట్ అయితే 236 కిలోమీటర్ల వరకు అయితే ప్రయాణం కొనసాగించాము. అయితే 1 మినిట్ అయితే డిలే ఉంది ఇక్కడ. హారం కూడా గ్రీన్ సిగ్నల్ కూడా చేశాడు. 1 మినిట్ కంటే ఎక్కువ కూడా ఇవ్వలేదు అన్నవరంలో అయితే. డిలే మాత్రం 49 మినిట్స్ అయితే ఉంది. ఓకే, బాయ్ బాయ్ అన్నవరం. సో గాయస్ చూశారు కదా రత్నచంద్ర సూపర్ ఫాస్ట్ వీడి దెబ్బకి ఎవరు సరిపోదు. నాకు చూసినంత వరకు అయితే స్టార్టింగ్లో అయితే డల్గా ఉన్నాడు అనుకున్నాను, కానీ మంట పుట్టించాడండి. మామూలు విషయం కాదు. వీడు ఎక్కడ 109 తగ్గట్లేదు. 110 స్పీడ్ టాప్లో కొడుతున్నాడు. వాడి దెబ్బకి ఎవడైనా రద్దే. మనం ప్రజెంట్ అనకాపల్లిలో ఉన్నాం. 317 కిలోమీటర్లు అయితే రీచ్ అయ్యాం. డిలే మాత్రం 39 మినిట్స్. అది ఈజీగా ఎక్కడున్నా సరే ఏమి చేయకుండా సరే సైలెంట్గా వచ్చేస్తున్నాడు. ఎంతమంది ఎదురున్నా సరే లెక్క కూడా చేయకుండా వచ్చేసి మనగాడు వీడే నాకు తెలిసి. స్టేషన్కి అయితే వచ్చాము.
అబ్బాబ్బా ఏమి ఇచ్చాడయ్యా క్లియరెన్స్ 0. 1 మినిట్ కూడా డిలే లేకుండా ఇచ్చాడండి. తుఫాన్. నాకు తెలిసి వీడికి నోటి మాటలు వర్ణించడం కూడా కష్టం నాకు తెలిసి. సో మనమైతే ఇప్పుడు దువ్వాడ స్టేషన్కి అయితే వచ్చాము. ప్రెజెంట్ డిస్టెన్స్ వచ్చి 332 రూపాయలు. నో డిలే. కరెక్ట్ షార్ట్ 110 సరిచి కొట్టాడు. ఓకే బాబాయ్. దువ్వాడ ఒక మాటలో చెప్పాలంటే కొత్త విడాయి మార్పులు లాగా ఆన్ టైం డ్యూటీ సార్ లాగా ఒకసారి స్టార్ట్ అయితే క్రాస్లు ఉండవు, స్టాప్లు ఉండవు. ఆన్ టైం స్టార్ట్ లేదు. ఫైనల్గా అంతా బాగా రీచ్ అయింది అనుకునేవాడికి విశాఖపట్నం గాంధీరామ్ అనే ఈ ఎక్స్ప్రెస్ కోసం మన దూరంలో 1 కిలోమీటర్ దూరంలో ఆపేసాడు. సో రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ క్రాసింగ్ నాకు తెలుసు. ఆన్ టైం విశాఖపట్నానికి రీచ్ చేసేది. క్రాసింగ్ ఉన్నా సరే కరెక్ట్ టైం కన్నా రీచ్ అయ్యి మన సూపర్ ఫాస్ట్ రత్నాచల్ ఎక్స్ప్రెస్. ఇక మనమైతే విశాఖపట్నం జంక్షన్ రీచ్ అయ్యాము.
సో మనమైతే ఈ వీడియో చాలా ఎంజాయ్ చేసామని నేను అనుకుంటున్నాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. వామ్మో ఏంటి విశాఖపట్నంలో జనాలు తిరుపతి దేవస్థానాల్లో కిక్కురు కొనకుండా ఊపిరాడకుండా ఎలా ఉంటారో ఇలా ఉన్నారు. అంతే ఈ రత్నచంద్ర సూపర్ ఫాస్ట్ అయితే క్రేజీ వేరు. నాకు తెలుసు ఎవరైనా ఎక్కాలంటే మాత్రం తక్కువ మంగళవారం అయితే బెటర్. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ వస్తుంది, ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడు నేను ఎటువంటి వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.